కాకినాడ జిల్లా ఐపోలవరం మండలంలో మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన చేపట్టారు. 18 సంవత్సరాల నుండి మహాలక్ష్మి ఏజెన్సీ ద్వారా పనిచేస్తున్న కార్మికులను ఒక్కసారిగా విధుల నుంచి తీసేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి సమాచారాన్ని ఇవ్వకుండా అర్ధాంతరంగా ఉద్యోగాల నుంచి తొలగించారని వాపోయారు. మా బ్రతుకులు రోడ్డు మీద పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ ఒత్తిడి కారణంగా మమ్మల్ని తీసేశారని బాధితులు తెలిపారు. తమపై దయ ఉంచి కూటమి నాయకులు మళ్లీ ఉద్యోగాలు కల్పించాలని కార్మికులు కోరుతున్నారు. గత 18 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఐపోలవరం మండలం హై స్కూల్ సంబంధించి ఒక మిడ్ డే మీల్ వర్కర్ని 27వ తారీఖు నోటీసు ఫైనల్ నోటీస్ అని ఇచ్చి 30వ తారీఖున తొలగించడం జరిగింది. అది ఏ విధంగా తొలగించారన్నది కూడా మాకు కావాలి. ఎంఈఓ గారి తరపుని మేము మండలం లీడర్స్ తరపుని ఆల్రెడీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏ రికమెండ్స్ అయితే మేము ఆర్డర్ చేసామో ఆ రోజు ఏ పొరపాట్లు అయితే ఉన్నాయో తెలియజేయమని చెప్పామండి. అన్నీ అయిపోయినాయేమో తీర్మానం చేయడం జరిగింది, కమిటీ వేసడం జరిగింది. మీకు ఎటు వచ్చినా ఇంకా తన తాళాలు అప్పచెప్పేసి తీసుకెళ్ళిపోవడమే జరిగింది సమానం. అదే విషయం, అంతకుమించి ఏమీ జరగలేదు. అందులో మేము పేరెంట్స్కి మీటింగ్ మళ్ళీ ఏమన్నా కూడా ఆయన వేయడం జరగదు. ఇక్కడతో మాకు ఫైనల్ అయిపోయిందమ్మా. తీర్మానం ఒకసారి కమిటీ వేసేసాము, నిర్ణయం చేసిన తర్వాత మళ్ళీ కమిటీ వేయాలంటే మా వాళ్ళైతే కాదు. అన్ని తన సూర్యబాబు గారు తాళాలు అప్పచెప్పేసి మాకు హ్యాండ్ ఓవర్ చేసేసి మేము కొత్త వాళ్ళని కూడా విధుల్లోకి తీసుకోవడం జరిగింది అనేసి చెప్పడం జరిగిందండి. మరి ఏ విధంగా ఏ క్రమంలో అతను తొలగించారు, ఏ తప్పులతో నిందలో ఏమైతే అపనిందలు అయితే ఉన్నాయో మళ్ళీ మాకు పేరెంట్స్ కమిటీ వేయండి సార్ అని మేము రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. కార్యకర్తలను కూడా నేను రిక్వెస్ట్ చేశాను. ఆ రోజు నా మాట కూడా కనీసం వాల్యూ లేకుండా కూడా చైర్మన్ గారు, హెచ్ఎం గారు అంటే ఎంఈఓ గారు కూడా అన్ని అయిపోయినాయి అమ్మ, మీరు ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదు, ఆల్రెడీ లాస్ట్ స్టెప్ ఇది, మేము ఆల్రెడీ నోటీసులు 3 నోటీసులు 4 నోటీసులు ఇచ్చామన్నారండి. కానీ మాకు వచ్చింది ఒకే నోటీస్ అనేసి మాకు ఎండిఎం వర్కర్ తెలియజేశారు. ఈ విషయం గురించి మరి పై స్థాయిలో కూడా ఎండిఎం వర్కర్ పొద్దున్న వచ్చి మరి పిల్లలకి వేడివేడిగా వండి పెడతంతో